అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మన రైతు సేద్యం. మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఉన్నాము, ఏ రైతు అని చెప్పేసి సార్ దగ్గర ఉన్నాము. సార్ పేరు వివరాలు కనుక్కుందాం, ఎట్లా ఉంది ఏం సంగతి అనేది. మనం HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి గత పోయిన కారు నుంచి కూడా సారు పండించడం జరుగుతుంది. ఎట్లా అయిందనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరండి? మా పేరు సత్యరెడ్డి, మా నల్గొండ జిల్లా చలిగౌరారం మండలం వల్లాల గ్రామం, అడింబాయిగూడెం సార్. సార్ ఇది మీరు HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి సార్ మీరు నెకరకల్లో ఏ షాప్ నుంచి తీసుకున్నారు సార్? ఇప్పుడు మన వానకాలం అయితే మన భాగ్యలక్ష్మి ట్రేడర్స్ నుంచి తీసుకున్నాం సార్. భాగ్యలక్ష్మి ట్రేడర్స్. అంత పేరు యాదగిరెడ్డి, గోనె యాదగిరెడ్డి సార్. గోనె యాదగిరెడ్డి అక్కడ నుంచి తీసుకున్నాం. మనకు సాగర్ ఇచ్చిండు సార్, ఆయన తెచ్చి ఇచ్చేసిండు. మన సార్ మాత్రం యాదగిరెడ్డి దగ్గర తీసుకుని ఫెర్టిలైజర్ భాగ్యలక్ష్మి ట్రేడర్స్. భాగ్యలక్ష్మి ట్రేడర్స్ సార్. ఓకే, మీరు రైతులు గమనించగలరండి. నెకరేకల్లో భాగ్యలక్ష్మి ట్రేడర్స్ ప్రొపరేటర్ గోనె యాదగిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మన సత్యరెడ్డి గారు, కొల్లు సత్యరెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఎన్ని కారాల నుంచి మీరు పెడుతున్నారండి? ఇది రెండో కారు సార్. ఇది రెండో కారు అండి? అవును సార్. ఆనకాలం పెట్టి ఇది యాసింగ్ పెట్టిన సార్. మీరు HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి మీరు మొదటి కారు పెట్టిన విధానం మేము అప్పుడు కూడా మీది వీడియో తీయడం జరిగిందండి. ఓకే సార్. మీరు ఫస్ట్ నమ్మలేదంట మా ఎంప్లాయీని, వాస్తవేనా? అవును సార్. మనం ఏమంతది ఏముందులేవాయనంటే ఒక 2 బ్యాగులు పెట్టుకోండి సార్ అని చెప్పేసి 1 ఎకరానికి ఇచ్చాడు సార్. ఓకే సార్. అయితే మనం ఎకరానికి పెట్టినాం. ఆ ఎకరం వచ్చేసి మనకు 40 క్వింటాల్ ఎబో వచ్చింది సార్ మాకు. వావ్. 1 ఎకరం మన పొలంలో కరెక్ట్గా ఉంటుంది. అది వాస్తవమా? రైతులకు మీరు లేదు సార్, ఖచ్చితంగా వాస్తవం. మనకి వల్ల రైస్ మిల్లోనే అమ్మినాం పచ్చోట్లు కూడా. 40 క్వింటాల చిల్లర ఇంకేబో 1-2 క్వింటాలు ఎబోనే వచ్చినాయి. దాంట్లో దిగుబడిలో నో డౌట్, ఎలాంటి ఇబ్బంది లేదు. అడ్డం పడిన ఎవరేట్ అని చెప్పేసి మేము రాళ్ళ ఒడ్లు అని చెప్పేసి కూడా యాసింగ్ కూడా మన వర్షం రాళ్ళు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది మనసులో పెట్టుకుని ఈ సలారు పెట్టడం జరిగింది. మళ్ళీ అదే వెరైటీ పెట్టారా? అదే వెరైటీ పెట్టినాం సార్. ఇప్పుడు మీ వల్ల రైతులు ఏమన్నా చూసిరా సార్? ఇట్లా ఎన్ని క్వింటాలు వచ్చింది? 40 క్వింటాల్ అంటే మామూలు విషయం కాదు. అవును సార్, మేము కూడా ఊహించలేదు సార్ 40 క్వింటాల్ అయితే కూడా. అవునా సార్? యాక్చువల్ కూడా ఊహించలేదు. 30-35 అయితే అనుకున్నాం కానీ 40 క్వింటాల్ ఏవో వచ్చినాయి. మనం ఎండబోసుకొని అమ్ముకున్నా కూడా 40 క్వింటాల్ అయితే సార్, ఈజీగా. ఇప్పుడు కూడా మనది ఇది మామూలుగా నల్ల పొలంలో బక్క పొలం అంటారు సార్ దీన్ని. బలం తక్కువ పొలం ఇది. అయినా కూడా మాకు ఇంచుమించు 35 నుంచి 40 క్వింటాల్ ఏవో వస్తుంది సార్ ఇప్పుడు కూడా. కాకపోతే ఒకటి ఏంటంటే యాసింగ్ రోజు మనకు రాలని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏమాత్రం ఏమన్నా వాతావరణానికి, వర్షానికి, రాళ్ళ వర్షం పడ్డా కూడా, గాలిదుమ్ములు వచ్చినా కూడా ఒడ్లు రాలవి. ఓకే, ఇది ఒక మంచి రైతులకు బెనిఫిట్ అయిన రకం. అడ్డం పడుతుందా సార్? పడదు సార్, అడ్డం ఏ విధంగా అడ్డం పడదు. ఇవి చూసిరు సార్ కింద. అవును, నెల రోజులు అవుతుంది వర్షం వదిలిపెట్టి కూడా, పదులు లేక, అంటే ఇక్కడ నీళ్లు లేకనే. అయినా కూడా కర్ర పదంతో ఒడ్లు అవుతున్నాయి. వావ్. ఇంకొక మంచి అవకాశం ఏంటంటే ఇది తొందరలో ఎండిపోయే రకం కాదు. వెరీ ఒకవేళ ఏరియా వ్యవస్థ కూడా నీళ్ళు లేకున్నా కూడా తొందరలో అడ్డం పడేది కాదు, తొందరలో నీళ్ళు లేవని చెప్పేసి ఎండిపోయే రకం వరి కాదు ఇది. ఆరుబుదల పంటకు కూడా అనుకూలమైన వెరైటీ ఇది. ఓకే సార్. అంటే వానకాలంలో మనకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం నీళ్ళు తక్కువన్నా కూడా 20 రోజులు వర్షం నీళ్ళు పెట్టకపోయినా కానీ, పొలంలో నీళ్ళు 20 రోజులు పెట్టకపోయినా కానీ వరి మంచిగా ఈలుతుంది, వడ్లు అవుతున్నాయి. అవునా సార్? ఈ వెరైటీని చూసి మీ ఎవరికైనా ఇచ్చిరా సార్? ఎవరికైనా చెప్పిరా? నా ఒక రైతులకు మన వల్లాలనే మాధవన్ రాములని ఇచ్చిన, మన మంగళపల్లి దగ్గర సైదులని గౌడు, ఆయన ఒక 10 ఎకరాలు తీసుకెళ్ళాడు మన యాదగిరెడ్డి దగ్గరనే. ఆ తర్వాత ఎర్రగడ్డగూడెం కూడా మా చిన్న ఆయన తమ్ముడికి వాళ్ళకి ఒక 6 ఎకరాలు పెట్టించారు. దామోదర్ రెడ్డి అయితే ఆ పొలం చేస్తారు. గమలో ఆయన పేరు మనకు తెలియదు, ఆయన పేరు తెలియదు. గమలో చేస్తారు, గౌరవకల పిల్లలది. వాళ్ళు ఎర్రగడ్డగూడెం కాడ చేస్తారు. ఎట్లుందంట సార్ అక్కడ? బాగుంది, నేను పోయి చూసి వచ్చినా కూడా. అవునా? ఓకే సార్. ఓకే సార్, బాగుంది, వరి బాగుంది. నుంచి 40 క్వింటాలకు అయితే తగ్గే అవకాశాలు లేవు. అవునా సార్? అంటే రైతు గమనించగలండి, రైతు పండించే విధానం కూడా ఉంటుందండి. మన కొల్లు సత్యరెడ్డి గారు పోయిన కారు కూడా పండించడం జరిగింది. అంటే పెస్ట్ మేనేజ్మెంట్ కానీ చూసుకోవడం కానీ, నీటి యాజమాన్యం కూడా చూసుకోవడంలో నెంబర్ 1 వ్యక్తిగా చూస్తున్నట్టుగా కొడుతున్నాం. ఈ విధంగా చూసుకున్న వ్యక్తులకు అనుకున్న దిగుబడి తీసుకోవడానికి దోహదపడుతుందండి. కరెక్ట్ చేయని రైతు అయితే మామూలుగా వెళ్తుంటే, ఇంకోటి ఏంటంటే కరెక్ట్ విత్తనాన్ని కూడా పెంచుకోవడంలో కూడా సార్ మంచి విత్తనాన్ని పెంచుకున్నాడు. సరైన క్రమబద్ధీకరణలో దిగుబడి తీసుకోవడం
జరుగుతుందండి. అలాగే సార్ మీరు అంతకుముందు పెట్టిన వెరైటీలు మామూలుగా 1010 పెట్టేది సార్, SSR సీడ్ 1010 పెట్టేది, 118 పెట్టేది, టనాటాను పెట్టినాం. కానీ టనాటానికి ఏమైంది అంటే సార్, వరికి నీళ్లు పూర్తిగా ఎన్ని అయ్యేంత వరకు నీళ్ళు పెడుతూనే ఉండాలి. అవునా? టనాటానికి ప్లస్ అది కూడా 10 రోజులు లేటే. 1010 మీద లెక్క చూసుకుంటే ఒక 10 రోజులు లేటే. ఈ మన సలార్ కూడా ఒక 10 రోజులు లేటే సార్. అవును సార్. రైతులకైతే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వానకాలం అయినా యాసింగ్ అయినా 1010 మీద 10 రోజులు లేట్ అయితే అవుతుంది ఇది. అవును. అది రైతులకు వాటర్ ఉన్న కానీ నాకు ఎలాంటి ఎన్ని రోజులైనా ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు అయితే మాత్రమే రికమెండేషన్ చేసుకోవచ్చు. మంచిగా ఎంచుకొని మంచి దిగుబడి పొందవచ్చు. మార్కెట్లో కూడా ఒడ్లు కూడా సార్ పొట్టిగా లాగుంటాయి అనేది కొంతమంది అపోహలు, కానీ మంచి మార్కెట్లో కూడా మంచి కాస్ట్లీగానే ఉన్నాయి. అవునా సార్? ఇబ్బంది లేదు, అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది లేదు. పోగానే అవుతాయి. ఒడ్లు కూడా మంచిగా తెల్లగా నాణ్యతగా అనిపిస్తాయి. టనాటాన్ అయితేనే మన తాళ్ళు లెక్క ఉంటాయి, ఆ కలర్ వేరు ఉంటుంది ఒడ్లలో. మన 468 ఎరుపు వస్తుంది, తాలు వస్తుంది, సగం గింజ తాలు వస్తుంది. కానీ మన అట్లా మొదటి గింజ దాకా అవుతుంది. అవునా సార్? మొదటి గింజ ఫస్ట్ గింజ దాకా కూడా మంచి ఒడ్లు అవుతాయి సార్. ఇక్కడ మన కొత్త భీష్మారెడ్డి అని మన కోసిండు ఎకరం, మనమే ఇచ్చిన ఇట్లు మన నేను తెచ్చిన ఒడ్డుని తీసుకుపోయాడు జోరవరగూడెం దగ్గర. ఎకరం 10 గుంటలు వస్తే 54 క్వింటాలు అయినాయి. మన వినాయక మిల్లుల్ని అమ్మిండు. ఓకే సార్. ఓకే సార్. ఎకరం 10 గుంటలు 54 క్వింటాలు. బాగుంది. కొత్త భీష్మారెడ్డి సార్ కోసిండు. ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు కోసి ఆయన కోసిండు. ఇప్పుడు కోసేసి మన్నటి క్రాప్, ఈ క్రాప్ రబీ సీజన్ అమ్మిండు. వాళ్ళు అమ్మిరు, డైరెక్ట్ మిల్కే కొట్టిరు. 54 క్వింటాలు, ఎకరం 10 గుంటలు. మనమే ఇచ్చిన ఒడ్లు, మన కాడికి తెస్తే నువ్వు ఇచ్చిన మళ్ళీ తెచ్చుకోమని చెప్పేసి నా కాడే పోసుకొని పోయి రోడ్లు వాళ్ళ బ్యాగులు. వాళ్ళు మంచి సాటిస్ఫై చేస్తున్నారా అంటే వాళ్ళకు కూడా ఇట్లా 10 రోజులు సరిపోతే ఇబ్బంది పడలేదు, కానీ వాటర్ సరిపోయిన వాళ్ళకి మంచిగా ముందుగాల అయిపోయింది సార్. ముందుగాల పెట్టారు అనమాట. సార్ ఇంతకుముందు మీరు 1010 కానీ వేరే వెరైటీ పెట్టింది, దానికి దీనికి డిఫరెన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? దిగుబడి విషయంలో అయితే ఎకరానికి 10 క్వింటాలు ఎక్స్ట్రా తేడా, పక్కా తేడా. అది ఎకరానికి 10 క్వింటాలు. ఓకే సార్. సార్ ఇది రైతులు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు సార్, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 100%. ఓకే సార్. ఇంకో విషయం కూడా సార్, 1290 అనే రకాల వెరైటీలకు వస్తే మిషన్లకు రాళ్ళ ఒడ్లు బాగా. వానకాలం అయితే చాలా వరకు కిందకే గింజలు ఉంటుంటాయి. మన ఈ వెరైటీ అట్లా కాదు, రాలటం కూడా మన మిషన్లకు మంచిగా రాలుతున్నాయి. మిషన్లకు ఏమైనా ఇబ్బంది లేదు, గింజలు ఏమైనా పోవడం లేదు. ఓకే సార్. ఓకే సార్. ఈ 2 విషయాలలో అయితే మాత్రం ఈ సలార్లో నెంబర్ 1. ఓకే. అక్షయ సీడ్ సలార్లో నెంబర్ 1. నెక్స్ట్ టైం మా దగ్గర ఇవే వెరైటీలు కాకుండా ఒక 3-4 వెరైటీలు ఉన్నాయి సార్. ఓకే సార్. మీరు పెట్టాలనుకుంటారా? ఖచ్చితంగా పెట్టి చూద్దాం. అవునా సార్? ఓకే సార్. తప్పకుండా పెట్టి చూద్దాం. ఖచ్చితంగా సార్. మీరు నకరేకల్లో మనది ఫెర్టిలైజర్ షాప్ ఉందండి, ఆ ఫెర్టిలైజర్ షాప్కి ఇస్తున్నాము. గోనె యాదగిరెడ్డి గారి కాడ ఉంటాయి, మీరు దొరికితే తీసుకోవచ్చండి. మంచి దిగుబడులు పొందండి, మంచి సీడ్ని ఎంచుకోండి. రైతుల సందేశం కూడా మేము తీసుకుంటున్నాం. రైతుల సలహా మాకు ప్రాముఖ్యం. ఏదైతే ఎక్కువ రోజులు ఉన్నది కూడా ఎక్కువ రోజులు ఉంది ఇబ్బంది అవుతుంది, దానికి కూడా మాకు తక్కువ వేరియంట్ అంటే తక్కువలో క్రాప్ వచ్చేది కూడా 125 డేస్లో కూడా వచ్చేది కూడా వెరైటీస్ ఉన్నాయి సార్. అవి కూడా రైతులకు అది కూడా మీలాంటి వాళ్ళకి పరిచయం చేసి ఇంకా మంచి పంట తీయాలి. రైతు బాగుంటేనే కంపెనీలు బాగుంటాయి, రైతు బాగుంటేనే మేము బాగుంటామని కోరుకుంటూ ఈ యొక్క రైతు యొక్క సందేశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. శుభదినం. జై హింద్.